హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అకస్మాత్తుగా ఒక హడావిడి. అది జగన్మోహన్ రెడ్డి టూర్. మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి ఓ ప్రతిపక్ష నాయకుడు టూర్ వెళ్తే అదేదో పెద్ద చర్చించుకోదగిన అంశం కాదు. కానీ జగన్ టూర్కి పూర్తిగా ప్రతిబంధకాలు, 100 మందితోనే వెళ్ళాలన్నటువంటి ఆదేశాలు. అయితే జగన్ బయలుదేరాక వేలాది మంది రావడం, ఇప్పుడు పదుల సంఖ్యలో వైసీపీ కార్యకర్తల మీద కేసులు. రెండవది, ఏదైతే గంగమ్మ సాక్షిగా రఫా తలలు నరుకుతామంటూ పుష్పాలో ఉన్నటువంటి సినిమా ఫ్లెక్సీని పట్టుకున్నటువంటి ఒక కార్యకర్త ఫోటో, రాజారెడ్డి రాజ్యాంగం అంటూ మరికొన్ని ఫ్లెక్సీల్ని హైలైట్ చేస్తూ ఇదేం దుర్మార్గం అంటూ తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి నాయకులు లేదా కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అసలు అలాంటి ఫ్లెక్సీ పట్టుకున్నదే తెలుగుదేశం కార్యకర్త అంటూ అతని ఐడితో సహా అతన్ని అరెస్ట్ చేశాక బయటపడటం, చివరికి ఇట్లా మారారా అన్నటువంటి పాయింట్ జగన్ రైట్ చేయటం, చివరికి చంద్రబాబు మీద వీళ్ళు వ్యతిరేకంగా వాళ్ళ సొంత కార్యకర్తలే వస్తున్నారా అన్నట్టు. మరొక వైపున కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు వైసీపీలో ఉండటానికి అంగీకరించక వేధిస్తున్నారు అన్నటువంటి పాయింట్ని జగన్ రైట్ చేస్తే, అది కుల రాజకీయాలు మళ్ళీ తెస్తున్నాడు జగన్ అన్నటువంటిది అధికార పక్షపు వాదన. జగన్ అసలు జనంలోకి వెళ్ళటమే గంజాయి వాళ్ళ కోసం వెళ్తున్నాడు, డ్రగ్స్ వాళ్ళ కోసం వెళ్తున్నాడు, అరాచక శక్తులు వెనకేసుకెళ్తున్నాడు, ఇట్లాంటి వ్యక్తిని ప్రజలు తరిమి కొట్టినా సిగ్గులేదు అంటూ మంత్రులు వరుసబెట్టి పెడుతున్నటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్. ఓవరాల్గా ఈ ఉదంతాన్ని ఎలా చూడాలి? జగన్ టూర్ చేయడం తప్ప రైటా? ఈ అంశానికి సంబంధించి మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లక్ష్మణ్, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే. జగన్ టూర్ వెళ్ళడం తప్ప రైటా? దాని టూర్ అనడానికి లేదు. టూర్ వేరు. టూర్ అంటే తను పార్టీ కార్యక్రమాలని లేదా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేయడానికి కానీ తను వెళ్తే గనక, అంటే సభలు సమావేశాలు నిర్వహించుకుంటూ వెళ్తే అది టూర్ అంటాం. కానీ ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళేది టూర్ అనడానికి లేదు. కేవలం ఆ కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళిపోతాడు, ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు. అందువల్ల ఇక్కడ తను ఏ కార్యక్రమం అయితే అనుకున్నాడో ఆ కార్యక్రమం యొక్క అంశాన్ని బట్టి తను జన సమీకరణ చేయాలన్నా వద్దా అని నిర్ణయించుకోవాలి. ఇక్కడ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ కుటుంబాన్ని పరామర్శించాలా, ఆ కుటుంబానికి ఏదైనా ఆర్థిక సాయం చేయాలా అని అనుకున్నప్పుడు, సరే తను ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, దానికి ఆయనకు సెక్యూరిటీ ఉంది, తను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కనుక ప్రభుత్వ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేసి వెళ్తే అతనికి రక్షణ అనేది కల్పిస్తారు అనేది ఉన్నప్పుడు అతను తెలియజేస్తాడు, ఇలా వెళ్తున్నాను పలానా చోటికి అని. ఎందుకంటే మళ్ళీ శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు మాకు సమాచారం ఇవ్వకుండా వెళ్ళాడు అనేది వస్తుంది కాబట్టి ప్రభుత్వానికి సమాచారం ఇస్తాడు. ఇచ్చినప్పుడు పోలీసులు శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం పోలీస్ శాఖ కూడా ఉంటుంది. వస్తే ఏం జరుగుతుంది, ఎందుకు వస్తున్నాడు అని. ఇక్కడ పరామర్శించడానికి వెళ్తూ ఉన్నప్పుడు తను లేదు ఇంకా కొంతమంది పార్టీ నాయకులు, ముఖ్యమైన వాళ్ళు, ఇదిగో ఇంతమంది వెళ్తున్నాము, ఇన్ని వెహికల్స్ వెళ్తున్నాయి అన్నది స్పష్టంగా తెలియచేసినప్పుడు దానికి సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు ప్రభుత్వం చేయగలుగుతుంది. అలా అంతేకాకుండా ఎప్పుడు పోయినా కూడా విపరీతంగా జనాలు బయటకు వస్తున్నారు, ఎక్కడికి పోయినా కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తున్నది, ఏదో ఒక సంగతులు జరుగుతున్నవి అని పోలీసులు అనుకున్నప్పుడు వాళ్ళు సహజంగా 144 సెక్షన్ పెడతారు, 30 యాక్ట్ పెడతారు, నిబంధనలు ఇంప్లిమెంట్ చేస్తారు. అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయినప్పుడు అప్పుడు వాళ్ళు ఇంతమందే రావాలి అనేటువంటిది నిబంధన పెడతారు. ఆ నిబంధన పెట్టినప్పుడు వెళ్ళేది ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి కాబట్టి పోలీసుల నిబంధనలను పాటించడమే మంచిది. అది ఎవరైనా, నేను జగన్మోహన్ రెడ్డికే కాదు, అందరికీ వర్తిస్తుంది. ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా అదే వర్తిస్తుంది. అక్కడ వెళ్ళే పరిస్థితులను బట్టి వర్తిస్తుంది. ఇప్పుడు వెళ్ళాడు, సరే మీరు అన్నట్టు మరి అంత జనం ఎందుకు అవసరమా, జన సమీకరణ దేనికి
అది వాలంటరీగా వచ్చారా, సమీకరిస్తే వచ్చారా అనేది కూడా ఇంపార్టెంట్. ఒకవేళ వాలంటరీగా వస్తారు, వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక నాయకుడు వెళ్తూ ఉంటే, నాయకుడు మా ఊరికి వస్తున్నాడని తెలిసినా, మా వీధికి వస్తున్నాడని తెలిసినా అక్కడ ఆయన చూడడానికి బయటకు వస్తారు జనం. ఎన్ని చెప్పినా కూడా, వద్దన్నా కూడా బయటకు వస్తారు. అది పోలీసులు అంచనా వేయలేరా వస్తారని? వేయాలి. మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేసింది? ముందే హెచ్చరిక చేయాలి కదా. ఇదిగో అక్కడికి ఆ నాయకుడు వస్తే ఖచ్చితంగా అక్కడ ఇన్ని వేల మంది ఉండే అవకాశం ఉంది. అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళందరూ బయటికి రావచ్చు. వచ్చినప్పుడు శాంతి భద్రతలు ఇబ్బంది అవుతుంది కాబట్టి తగిన బందోబస్తు ఉండాలి అనేటువంటిది తెలియచేయాలి. బందోబస్తు కూడా ఉండాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈయన ఎక్కడికి పోయినా కూడా ఆ జనం వస్తారు అన్న అంచనాకు తగిన విధంగా బందోబస్తు కనపడడం లేదు. లేదా నామకే వాస్తవం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు తెలుసు తను వస్తాడు అని. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా, అతను బయలుదేరిన సమయం ఏంది, అది 80 కిలోమీటర్లు ఎంత ఉంటే ఎంతసేపు వస్తాడు ఎక్కడికి, దారమ్మడి కార్యక్రమాలు అంటే జనం రావటము, నిదానంగా రావటం వస్తున్నప్పుడు జనం ఇక్కడ పోగవుతారు అంతమంది ఈ కుటుంబం పరామర్శించడానికి ఇక్కడికి వచ్చినప్పుడు అనేది మీకు 2-3 గంటల ముందే అర్థమైపోతుంది. అర్థమైతే ఆ 2-3 గంటల్లోనే మీరు పోలీసు సెక్యూరిటీని పెంచడానికి అవకాశం ఉంటుంది కదా. ముందట అమ్మ మాకు తెలియదు, మేము 100 మందికి చెప్పాము, కానీ ఆయన ఇలా చేశాడు అనడానికి ఇక్కడ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తాను పోయే అక్కడ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయేటప్పుడు బల ప్రదర్శన అవసరం లేదు. ఓకే, ఏదైనా నువ్వు ఒక ఉద్యమానికి పిలిపించి అప్పుడు నీ బల ప్రదర్శన చూపిస్తే ఓకే, దానికి ఎవరు ఏం చేయలేరు. అవును, ప్రతిపక్ష నాయకుడుగా ఆయన బాధ్యత ఉంది, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాడు, బల ప్రదర్శన అవసరమే ఎక్కడ అని. దీనికి బల ప్రదర్శన అవసరమే లేదు. ఆయన అలాగే వ్యవహరిస్తున్నాడు. ఎంతమంది వస్తున్నారు అసలు చూశాం కదా. ఆ లోపలికి వెళ్ళాడు, పరామర్శించి బయటకు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడుతుంటే వెనకాల జనము అలా ఎన్ని కేకలు వేస్తున్నారు, ఎన్ని డిస్టర్బెన్స్ ఉంది. అది అక్కడ చనిపోయి పరామర్శకు వచ్చినప్పుడు బాధాకరమైనటువంటి అంశం అది. అక్కడ అంత అల్లరి చిల్లరగా ఆయన ఆ ఫాలోవర్స్ వాళ్ళందరూ వచ్చి ఉంటే ఎలా అంగీకరిస్తాడు? ఆయనైనా కూడా వాళ్ళని సైలెంట్ గా ఉండమని చెప్పలేకపోయాడు. అలాగే అంతమంది అవసరం లేదని అనుకోలేదు ఆయన. ఎస్, వెళ్ళు, ఒక 10 మందితో వెళ్ళు, దిగు, మాట్లాడు, మళ్ళీ వెళ్ళిపో, తప్పేం లేదు దాంట్లో. లేదు, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలి, బల సమీకరణ చెయ్యి. ఓ చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరనే బల ప్రదర్శన చెయ్యి, ఎవరద్దంటారు? ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, ఇవాళ సంవత్సరం తర్వాత, అంటే సంవత్సరం అయిపోయింది, ప్రభుత్వము అన్ని విధాలుగా కూడా వైఫల్యం చెందింది. ప్రజలు పూర్తిగా అసంతృప్తిలో ఉన్నారు, నో డౌట్. అలాంటి నువ్వు వెనకేసి చేసుకోదాన్ని. దీని గురించి ఏంది, ఎవరో చనిపోయారంటే దాని గురించి ఎన్కేస్ చేసుకోవడం ఎందుకు? అది కరెక్ట్ కాదు. ఎల్లో నిలది సెక్రటరీకి ఎల్లు, నువ్వు ఏం చేస్తావు చెయ్యి, జన సమీకరణ చెయ్యి, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టు, ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారో చెప్పు, ఇంకా ఎక్కడ ఫెయిల్ కాబోతున్నారో చెప్పు. మాటలు వేరు, చేతల్లా వేరు నడుస్తుంది. ప్రభుత్వ పరిపాలన ఇవాళ సిస్టమేటిక్ గా లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మొత్తం పరిపాలన వ్యవస్థ అంతా కూడా ఆయన కుమారుడి వైపు మళ్ళీపోయింది. ఆయన కుమారుడు నిర్ణయాలే ఫైనల్ అవుతున్నాయి. మరి ఇవి కదా నువ్వు జనం ముందుకు తీసుకెళ్లాల్సింది. ఆ కుటుంబం చనిపోయింది, ఎందుకు చనిపోయాడు, దానికి కారణాలు ఏంటి, దానికి అది కూడా తెలుగుదేశం పార్టీ దానికి సంబంధాలు ఉన్నాయి. ఇవి ఎస్టాబ్లిష్ చేయటం వల్ల తాత్కాలికంగా కనపడుతుంది. అందరికి వెళ్ళదు, కొంతమందికి వెళ్తుంది. రైట్. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక వివాదం ఎక్కడొచ్చిందంటే, ఓ ఫ్లెక్సీ పుష్ప సినిమాలో డైలాగ్, గంగమ్మ సాక్షిగా అందరి తలకల నరుకుతాం రఫా రఫా అని చెప్పేసి, దాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఇవాళ పత్రికల్లో ఇదిగో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బుద్ధి, అధికారంలోకి వస్తే నాశనం చేసేస్తారు, జనాల్ని చంపేస్తామని ఓపెన్గా చెప్తున్నారంటూ ఈనాడు జ్యోతి రాసుకొచ్చినాయి. అలాగే డిబేట్లు చేశారు. ఇంకొక వైపున
అసలు ఆ ఫ్లెక్సీ పట్టుకున్న తెలుగుదేశం కార్యకర్త అని చెప్పేసి అతను అరెస్ట్ చేశాక వాళ్ళ తల్లిదండ్రులు ఐడి కార్డు చూపించారు. జగన్ కూడా అదే ప్రస్తావించుకొస్తున్నాడు. దీన్ని ఎలా చూడాలి? ఇది కుట్రనాలా లేకపోతే అతను పార్టీ మారి ఇటుకొచ్చాడు అనుకోవాలా? ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం కార్యకర్తని అంటే నేను దాని అది ఐడి కార్డు చూపించడం మాత్రం ఆయన తెలుగుదేశం అని చెప్పడానికి లేదు. తెలుగుదేశం ఉండి పార్టీ మారి ఉండొచ్చు కూడా, మారినప్పుడు పాత ఐడి కార్డు కూడా ఉంటాయి. అయితే నిర్ధారణ జరగాలి. ఒకవేళ జరిగి ఉంటే అతను సొంతంగా దాన్ని పెట్టాడా, దాని వెనక మీరు అన్నట్టు కుట్ర ఉందా, ఎవరు అతన్ని ఆదేశించారు అది తయారు చేసుకుని ఇలా పెట్టుకోమని, ఎవరైనా తయారు చేసి పంపించును పట్టుకోమన్నారా? ఒకవేళ అలాంటి తప్పుడు పని ఈయన తెలుగుదేశం చేసి ఉంటే చాలా ఘోరమైన పని. అది చిన్న విషయం కాదు. తలలు నరికేస్తాము అనేటువంటి దాన్ని ఒక స్లోగను అక్కడ పెట్టడం అన్నది ప్రజాస్వామ్య వ్యవస్థలో కరెక్ట్ కాదు. అది ఒకవేళ ఇందులో కుట్ర ఉంటే కుట్ర ఛేదించాల్సిందే. ఆ పిల్లగాడు సొంతంగా పెట్టుకున్నాడా, వాడు అలాంటి ఆలోచన చేసి లేదు వెనక ఎవరైనా ఉండి దాన్ని తయారు చేయించి బయటకు వస్తుంది. అది ఇప్పుడు అంత పెద్ద ఫ్లెక్సీ తయారైనప్పుడు ఆ ఊళ్ళో తయారు చేసే వాళ్ళు ఎవరు, అక్కడ తయారు చేశారా? అక్కడ తయారు చేసి ఉంటే అక్కడ తయారు చేసేవాడు చెప్తాడు ఎవరు వచ్చి ఆర్డర్ ఇచ్చాడు దాన్ని. లేదు ఎక్కడైనా తయారు చేసి పంపించింటే తెలియదు. అది ఆ పిల్లోడు చెప్తాడు ఎవరు నా పనులు చర్చించారు కాబట్టి నేను పట్టుకున్నా చెప్తాడు. 4 పీకాలు అని అసలు ఏంటి నిజం చెప్పరా అని. ఇక్కడ కార్డు ఉన్నంత మాత్రాన తెలుగుదేశం అని చెప్పలేము. పార్టీ మారచ్చు. గతంలో తెలుగుదేశం ఉంటే వైఎస్ఆర్సీపీలో ఉండొచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న తెలుగుదేశం పోయి ఉండొచ్చు. ఇవన్నీ జరుగుతుంటాయి. కాకపోతే ఎవరు అది కుట్ర పని ఉన్నా కూడా తప్పు ఒకటి. రెండోది ఒకవేళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా తను అలా పట్టుకుంటే కూడా తప్పు. అలాంటి పని చేయకూడదు. శాంతి భద్రతకు విఘాతం కలిగించేటువంటిది. అలా చంపేస్తాము అనే హక్కు ఎవరికి లేదు. కాబట్టి దీని మీద దర్యాప్తు లోతుగా జరగాలి. అందులో కుట్ర ఉంటే దాన్ని ఛేదించి పోలీసులు బయట పెట్టాలి. ఎవరైతే ఉంది బయట పెట్టాలి, తప్పకుండా పెట్టాలి. ఎంత దర్జాగా పట్టుకున్నాడు. అన్ని విజువల్స్ లో చూశాను నేను కూడా. పట్టుకున్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు పట్టుకోవద్దు తీసేయండి అని చెప్పలేదు, రిమూవ్ చేయలేదు. పోలీసులు కూడా రిమూవ్ చేయలేదు వాటిని. పోలీసులు కూడా తప్పే. అదేదో ఒక దుర్మార్గంగా ఒక స్లోగన్ తయారు చేసినట్టు పట్టుకుంటే పోలీసులు అలౌ చేస్తారు దాన్ని? వెంటనే రిమూవ్ చేయాలి కదా. వాళ్ళు చేయలేదు. ఏమైపోతుందంటే ప్రతిదీ రాజకీయం అయిపోయింది. అలా పట్టుకున్నారు కదా, దాన్ని టీవీలో తీయాలి, హైలైట్ చేయాలి, రాజకీయంగా దాన్ని ఉపయోగించుకోవాలి. ప్రతిదీ రాజకీయంగా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నారు. అలా కాదయ్యా, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? మీరు అలా ఫ్లెక్సీ పెట్టేసి నేను గంగమ్మ జాతరలో లాగా మేకలు నరికినట్టు నరుకుతానని చెప్పి అంటే ఇంత చిన్న విషయం? అది చిన్న విషయం కాదు కదా. అది అలా ఫ్లెక్సీ పట్టుకోవడం అన్నది, దాన్ని ఎవ్వరూ తొలగించమని చెప్పలేదా, వాళ్ళ దగ్గరికి పోలేదు, అందరూ కనిపిస్తున్నారు అక్కడ. పోలీసులు కూడా కనిపిస్తున్నారు. ఏం చేసినట్టు వీళ్ళందరూ? మరి పోలీసులు ఏం చేసినట్టు? ముందు ఈయన పట్టుకొని వీడియోలు తీని, తర్వాత కేసు కట్టని, తర్వాత వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి మీద మనము నిందలు వేద్దాము అనే కదా. అంటే ఒకవేళ ఇందులో కుట్ర ఉంటే పోలీసులు దాన్ని తొలగించరు. వాళ్ళకు ముందే తెలిసి ఉంటే. లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా మేల్కొని ఏంది ఇలా పట్టుకున్నాడు, ఎవరితను ఇలా ఎందుకు పట్టుకున్నాడు, ఇది తప్పు కదా అని చెప్పి వాళ్ళైనా ఆలోచించి దాన్ని రిమూవ్ చేసే ప్రయత్నం చేసినారంటే చేయలేదు. ఇలా రాజారెడ్డి రాజ్యం వస్తుంది, పల్నాడు నుంచి స్టార్ట్ అవుతుంది అని పెట్టారు. మరి కానేమనల్లా? ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం నడవాలి. రాజారెడ్డి రాజ్యము నడపడానికి వీల్లేదు, రెడ్డి బుక్ రాజ్యం నడవడానికి వీల్లేదు. ఎవరైనా కూడా చట్టబద్ధంగానే వ్యవహరించాలి. చట్టానికి వ్యతిరేకంగా నడుచుకోవడానికి వీల్లేదు. ఇవన్నీ రాజకీయ పట్ల ఆలోచించాలి. ఏమిటి మైలేజ్? వాటి వల్ల ఏం మైలేజ్ వస్తుంది ఎవరికైనా కూడా? ఏంటి ప్రయోజనం దానివల్ల? వాటి వలన అయ్యా మీరు ఏదైనా మంచి పని చేసింటే జనానికి చెప్పి జనానికి ఓట్లు పెంచుకోండి, ఓట్ల శాతం పెంచుకోండి. అలాగే ప్రభుత్వం వైఫల్యాలు ఎండగట్టండి, మీరు ఓట్ల శాతం పెంచుకోండి. అది పద్ధతి. కానీ ఇది అన్ని కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ ఏవో చేయాలనుకొని దానివల్ల జనాన్ని మిస్గైడ్ చేస్తామంటే జనం అంత తెలివి తక్కువగా ఏం లేదు.
సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్ని చూసుకుంటున్నారు, క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు. ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయాడు ఆయన. అబ్బాయి ఎవరో సూసైడ్ చేసుకున్నాడా, పోలీసులు వేధించడం వల్ల సూసైడ్ చేసుకున్నాడా, ఏదో వ్యక్తిగత కారణాలా, లేకపోతే ఏదో అతను బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్నాడా, ఈ కారణాలు ఏదైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు, పరామర్శించడంలో ఏం తప్పు లేదు. సంవత్సరం నుంచి పరామర్శించలేదు వాళ్ళు ఇప్పుడు ఎందుకు పోయాడు సంవత్సరం తర్వాత? అది కూడా ప్రశ్నే కదా. నీకు ఇప్పటివరకు తెలియదా ఆయన చనిపోయాడని? అందువల్ల ఏంటంటే రాజకీయం చేయడానికే ఇప్పుడు వెళ్ళాడు అన్నది అవకాశం ఇచ్చాడు తెలుగుదేశం వాళ్ళు చెప్పుకోవడానికి. అలాంటి అవకాశాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఎవరికైనా సాయం చేయాలనుకుంటే నువ్వు ఎవరైనా రిప్రజెంటేటివ్ పంపచ్చు, వాళ్ళకైనా డబ్బు సాయం చేయొచ్చు, ఆ కుటుంబాన్ని ఆదుకోవచ్చు, తనే పోవాలని ఏం లేదు. అలాగే అధికార పార్టీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏమో జరగని ఏదో ఒక ఇన్సిడెంట్ దాన్ని ఉపయోగించుకున్నాం, జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడతాం, కేసులు పెట్టేస్తాం. ఇప్పుడు చూడండి, ఒక 10 మంది ముందు వాళ్ళ మీద వీళ్ళ మీద అందరి మీద కేసులు బుక్ చేశారు. ఏంటి కేసుల వల్ల సాధించేది వీళ్ళు? ఏంటి సాధించేది అంటే ఏమీ ఉండదు. అరెస్ట్ చేస్తాం, బెయిల్ వస్తుంది, వెళ్ళిపోతారు. ఆ కేసులు నడుస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటారు, డబ్బులు ఖర్చు అవుతాయి, లాయర్లు బాగుపడుతూ ఉంటారు. ఫైనల్గా ఏం శిక్షలు ఉంటాయి? ఆధారాలు ఏమి సరిగా లేవు అని కొట్టి పారేస్తూ ఉంటారు. ఆధారం లేకుండా కేసులు బుక్ చేసేస్తున్నారు. చాలా కేసులు ఆధారం లేకుండా బుక్ చేస్తున్నారు. మరి ఏం చెప్పాలా మనం? ఎందుకు అలాంటి ధోరణి తీసుకున్నారు? అరే టైం వేస్ట్ పని ఇదంతా. మీరు జనాన్ని మిస్గైడ్ చేస్తున్నారు. అందరూ ప్రతిపక్షం మిస్గైడ్ చేస్తున్నది, అధికార పక్షం కూడా మిస్గైడ్ చేస్తున్నారు. మిస్గైడ్ చేయడం ఎందుకండి? మీరు కంకణం కట్టుకున్నారు కదా, నేను అమరావతి నిర్మాణం చేసి తీరాలా, పోలవరం కంప్లీట్ చేసి తీరాలా, చేయండి. దాని గురించి చెప్పండి, దాని గురించి మాట్లాడండి. ఏం జరుగుతున్నదో చెప్పండి. టెండర్లలో మరి పిలిచారు టెండర్లు, మీరు అనుకున్న కాంట్రాక్టర్లకి టెండర్లు ఎలా వచ్చాయి? మరి మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఎలా వచ్చాయి? రహస్య చర్చలు జరిపిన కాంట్రాక్టర్లకే టెండర్లు ఎలా వచ్చాయి? దీన్ని ప్రశ్నించాలి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కాంట్రాక్టర్లు ఎందుకు తెలుసు, ఆయన అది ప్రశ్నించడు. ఇక్కడ ఏం జరుగుతుందో చూడమనండి, అమరావతిలో పోలవరంలో ఏం జరుగుతుందో చూడమనండి, దాని గురించి జనానికి చెప్పండి. అప్పుడు జనం ఓహో ఎస్ ఇది ఈ విషయాన్ని బయట పెట్టారు, తప్పు జరుగుతున్నది అని వ్యతిరేకత పెరుగుతుంది. వీటి వల్ల ఏ వ్యతిరేకత పెరుగుతుంది? తాత్కాలికంగా ఆలోచిస్తారు, 2 రోజులు ఉంటారు, మర్చిపోతారు. ఏంటంటే జగన్ ఈవేళ దాని మీద వివరణ అడిగినప్పుడు కంక్లూడ్ చేసేటటువంటి సందర్భంలో అతను ఏదో సినిమా డైలాగ్ పెట్టాడు. అయినా తెలుగుదేశం కార్యకర్తే మా పార్టీ వైపుకి టర్న్ అయ్యి పెట్టాడేమో, అంత కోపం ఉందేమో చంద్రబాబు నాయుడు మీద, ఇట్లా అన్నాడు అన్నటువంటి పాయింట్ చెప్పారు. ఖండించలేదు. అదిగో జగన్ ఖండించలేదు. మొన్నేమో తెనాల్లో ఎవరు గ్యాంగ్స్టర్స్తో కలిసి వచ్చాడు, పరామర్శించాడు. ఇప్పుడేమో బెట్టింగ్ వాళ్ళని పరామర్శిస్తాడు, పైగా ఇట్లా తలలు నరుకుతాననేటటువంటి దాన్ని సమర్థిస్తున్నాడు. ఇట్లాంటి వ్యక్తి రాష్ట్రానికి ప్రమాదం కాబట్టి జగన్ అనేటటువంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాల నుంచి దూరం కావాలన్నది తెలుగుదేశం మంత్రులు వరుసగా చేస్తున్నటువంటి ప్రకటనలు. వాళ్ళు దూరం కావాలంటే దూరం అయిపోతారా? అవన్నీ చేతగాని మాటలు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రభుత్వము చేతగాని ప్రభుత్వము. చేతయ్యే ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ నుంచి బయటికి ఎలా వస్తాడు? ముందు బయటికి ఎలా వస్తాడు చెప్పమనండి. శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది, అక్కడ వెళ్తే కనుక ఇప్పుడు చచ్చిపోయారు, ఎక్కడ విఘాతం కలుగుతుంది, నువ్వు బయటికి రావడానికే వీల్లేదు అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఈ ప్రభుత్వం చేయలేదా? 100 మంది అని చెప్తే 1000 మంది వస్తూ ఉంటే ఏం చేశారు? 100 మందికి పర్మిషన్ ఇచ్చాము అంటే నోరు వేసుకొని నోరు నిలబెట్టుకొని చూస్తుంటారా? 1000 మంది పోతుంటే ఏం చేయగలిగినారు? అంటే ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అని నేను చెప్తున్నా. అంత ధైర్యము తమ్ముళ్ళు లేవు, లేకపోతే ఓపెన్ గా చెప్తున్నాడు కదా, నన్ను అరెస్ట్ చేశాడు అని. నేను కూడా ఆయన అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా అంటున్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. తప్పు చేస్తే ఆయన గారు ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి అయితే ఏమి, లేకపోతే నరేంద్ర మోడీ గారు అయితే ఏమి తప్పు చేస్తే చేయాల్సిందే కదా. ఆ మాట మాట్లాడాలి కానీ గద్దమ్మ మాటలు మాట్లాడుతున్నాడు కదా.
తప్పు చేస్తే వదిలిపెట్టను ఎవరైనా, జగన్మోహన్ రెడ్డి అయినా సరే అనాలి కదా. ఆయన అదే అంటున్నారు, సమస్య జగన్మోహన్ లేదు, జగ తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టము, అక్రమంగా కేసులు పెట్టమని అంటున్నారు ఆయన. లోకేష్ అయినా అదే అంటున్నారు, ఇప్పుడు మేము ఎవరిని వేధించట్లేదు, మోసం చేయట్లేదు, తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలట్లేదు, ఇప్పుడు మేము కేసులు పెడుతున్నంతా కూడా తప్పు చేసిన వాళ్ళే అంటున్నారు ఇద్దరు కూడా, చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా. అవునండి, తప్పు చేసిన వాళ్ళని వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే తప్పు చేయకున్నా కూడా చిన్న చిన్న కారణాలతో పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టి కేసులు పెడితే కోర్టులు ముట్టికాయలు వేసి బెయిల్ ఇచ్చి వాళ్ళందరినీ పంపిస్తుంది కదా బయటికి. ఏం తప్పంటే ఏంటి చెప్పండి, తప్పంటే ఏంటి? ఇక్కడ తిట్టాడు, అది ఒక పెద్ద తప్పు. కొడతానన్నాడు, అది ఒక తప్పు. నరుకుతామంటున్నారు, అదొక తప్పు. ఇది కాదు తప్పులు ఎతకాల్సింది. 5 సంవత్సరాల పాలనలో ఏమి అవినీతి జరిగింది, ఏమి దోచుకుపోయారు, ఎక్కడ దాన్ని పట్టుకోండి. ఎక్కడ డబ్బులు ఉన్నాయి, వేల కోట్లు ఆడున్నాయి, మైనింగ్ అక్రమాలు, లిక్కర్ అక్రమాలు అన్ని చెప్తున్నారు కదా. వాటిల్లో మీరు బండారం బయటికి తీసుకొచ్చి బండారం బయట పెడితే జనం అర్చిస్తారు. పెట్టారు కదా ఇప్పుడు చాలా మందిని అరెస్ట్, కాకాన్ని అరెస్ట్ చేశారు, ఇటు పక్కన లిక్కర్ కేసులో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు, రేపు మాపు జగన్ కూడా అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు కదా. ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ ఇప్పుడు ఆధారాలు అయ్యే అంటున్నారు కదా. చెప్పండి. అదే వాళ్ళ దగ్గర పనిచేసిన సిబ్బంది ఇచ్చిన వాంగ్మూలాలు నేను ఇస్తా చంద్రబాబు నాయుడు దగ్గరికి నేను 100 కోట్ల రూపాయలు ఇచ్చానండి, ఇదో పలానా పని కావాలని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అప్పుడు నాకు పని చేయపెట్టలేదు అని ఇప్పుడు మాట్లాడతా. నన్ను అరెస్ట్ చేస్తారా? ఆయన అరెస్ట్ చేస్తారా? మాటలు కాదు కదా. దేనికి? సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు కోర్టుల్లో. ఆ ఎవిడెన్స్ ఉండాలి, ఆ కారణాలు అక్కడ కనపడాలి, జడ్జి అభిప్రాయపడాలి, ఎస్ ఈ కారణాల్లో చేసి ఉండొచ్చు అని. ఎవరు పడితే వాళ్ళని చేసి ఉండొచ్చు అని అరెస్టులు చేసుకుంటూ పోతే మీకు కేసులు పెరుగుతుంటాయి, లాయర్లు బాగుపడుతుంటారు, పబ్లిసిటీ వస్తుంటది. మీరు ఈ పబ్లిసిటీలో అసలు విషయాలు మర్చిపోతుంది ప్రభుత్వం. నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలా, మహిళలు కోటీశ్వరులు చేయాలా, రాజధాని నిర్మాణం అయిపోవాలా, పోలవరం అయిపోవాలా, 1,00,00,000 కోటి మందిని సావుకారులను చేయాలన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే 1 కోటి కుటుంబాలని. ఏంది, ఏం పని చేస్తున్నారు ఆ లైన్లో? ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి చెప్పండి, అవి చెప్పండి. జరుగుతున్నాయి కదా ఇవన్నీ. అమరావతి అద్భుతంగా పరుగులు పెడుతోంది, పోలవరం పరుగులు పెడుతోంది, మరొక వైపున మహిళలకి అందరికీ కూడా నిన్న కూడా తల్లికి వందనం వేశారు. అట్లాగే P4 అనే పథకం తీసుకొచ్చి వాళ్ళందరినీ కోటీశ్వరులు చేయడానికి మార్గదర్శుల్ని తయారు చేశారు, వీళ్ళని బంగారు కుటుంబాలుగా బాగు చేస్తున్నారు, అన్నీ జరిగిపోతున్నాయి కదా. అదే వాటి వలన ఏంటి, ఏం జరుగుతున్నది? వేసావు డబ్బులు, ఓకే, పిల్లలకు ఉపయోగపడుతుంది, పేద ప్రజానికానికి నిజంగా సంతోషమే, ఎవరు కాదనరు. నేననేది సంక్షేమం కాకుండా అభివృద్ధి అనే విషయంలో ఎక్కడ ఒక అడుగు ఏమన్నా ముందుకు పడిందా? ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? సంవత్సరం అయిపోయింది, ఆ సంవత్సరం మేము కడుక్కోవడానికి సరిపోయింది, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంత టెస్ట్ చేసిపోతే అని చెప్పారు. ఒకే సంవత్సరం అయిపోయింది. గురించి చూద్దాం నెక్స్ట్ ఇయర్కు ఏం అభివృద్ధి కనిపిస్తుందో, ఏం చేయగలుగుతారు? ఏమి చేయలేరు. హైలీ కరప్షన్ నడుస్తున్నప్పుడు అభివృద్ధి అన్నది జరగదు. నా అభిప్రాయం, నా అనుభవం మేరకు నేను చెప్తాను. ఎప్పుడు కరప్షన్ ఆగి, పొలిటికల్ కరప్షన్ ఆగాల, అఫీషియల్ కరప్షన్ ఆగితేనే అభివృద్ధి అనేది మనకు కంటికి కనపడుతుంది. ఈ రెండు కొనసాగినప్పుడు అభివృద్ధి కనపడదు. జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో కూడా అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది, జరుగుతుంది కూడా అని నేను. రైట్. ఇప్పుడు జగన్ అయితే ఒకవైపున రాజకీయంగా తనని ఇరకాటంలో పెట్టడం కోసం బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఎస్పెషల్లీ కమ్మ సామాజిక వర్గం వాళ్ళనందరినీ కూడా అట్టించి ఇటు రానియకుండా చూడటానికి నా పార్టీలో ఉన్న కమ్మ నాయకులు ప్రత్యేకించి టార్గెట్ చేశారు, హ్యూమిలియేట్ చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అన్నటువంటిది. ప్రధానంగా కులాన్ని మళ్ళీ చాలా రోజుల తర్వాత ప్రస్తావించారు. పయ్యవుల కేసు అదే ప్రస్తావించారు.
కులాల రాజకీయం ప్రారంభించాడు జగన్ అని? ఇప్పుడు జగన్ కులాల రాజకీయము ప్రారంభించాడు అనడానికి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గాన్ని వేధించాడు, ఇబ్బంది పెట్టాడు అని తెలుగుదేశం వాళ్ళు ఆ మొత్తం 5 సంవత్సరాలు వాగారు, ఓ అని చెప్పారు. అయినా కూడా ఆయన కమ్మ సామాజిక వర్గానికి పదవులు ఇచ్చే విషయంలో కానీ, మంత్రి పదవులు కానీ ఏ విషయంలో కూడా లోటైతే చేయలేదు. చూసాం మనము అందరికీ ఎలా చేశాడు. ఇంకా ఇక్కడ ఆ సామాజిక వర్గం వాళ్ళు గుడుకుటాన్ని పన్ని రాజధాని విషయంలో అలా చేస్తున్నారు అనే ఆరోపణ చేశాడు. అది ఏమన్నా అబద్ధం చెప్పాడు అక్కడ ఆ విషయంలో? ఇవాళ భూములన్నీ చుట్టుపక్కల ఎవరు కొన్నారండి? ఏ సామాజిక వర్గం కొనింది? అది నిజమే కదా. దానికి సరే, ఆయన అది ఒక ఇష్యూగా తీసుకొని అప్పుడు మాట్లాడాడు. రాజధాని కొంచెం 3 రాజధానులు అన్నాడు. అక్కడ ఇబ్బంది అయిపోయింది అతనుకు. అమరావతి టేకప్ చేసి ఏదైతే గూడుపుటాన్ని పన్ని చుట్టూ భూములు కొన్నారో వాటిని బయటికి వెలికి తీసి తగు చర్యలు తీసుకొని ఉంటే అది వేరే విధంగా ఉండేది. అలా కాకుండా ఆయన లైన్ మార్చాడు, దాన్ని వాళ్ళు వదిలేశాడు. ఇవాళ వాళ్ళు ఎన్కేస్ చేసుకుంటున్నాడు, దాన్ని చేసుకుంటారు. ఇప్పుడు ఆయన ఆదరించలేదు అంటే ఇక్కడ ఆయన నమ్మాలి కదా, వచ్చేవాళ్ళు కూడా నమ్మి రావాలా, నమ్మి వస్తే ఆదరిస్తుంది. అలాగే నమ్మి చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆయన సామాజిక వర్గ వాళ్ళు కూడా వస్తే ఆదరిస్తున్నాడు అనుకో, మళ్ళీ వాళ్ళ మీద అనుమానం పడుతున్నారు కదా. ఇక్కడ సచివాలయంలో కొంతమంది తెలుగుదేశం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే ఏదైనా అపాయింట్మెంట్లు పేర్లు గిన ఆ యొక్క సెక్యూరిటీ దగ్గర నుంచి లక్ష్మణరెడ్డి వస్తున్నాడు, అడుగుతున్నాడు అపాయింట్మెంట్ అని పోయింది అనుకోండి. సార్ లక్ష్మణ్ రెడ్డి అడుగుతున్నాడు, నాట్ అలౌడ్, పంపించేది వద్దు, అవసరం లేదు. 5 నిమిషాల తర్వాత సార్ ఉప్పల్ లక్ష్మణ్ అడుగుతున్నారు, రమ్మనండి. ఇది జరగడం లేదా ఇప్పుడు? దీన్ని ఏమనాలి? బుద్ధిందా? దీన్ని ఏమనాలి? కనుక్కోమనండి చంద్రబాబు నాయుడు గారి జరుగుతుంది సెక్రటరియట్ లో, కనుక్కోమనండి. ఆయన అపాయింట్మెంట్లు ఎవరెవరికి ఇస్తున్నాడో. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసి తప్పే అయినప్పుడు మీరు చేస్తున్నది కరెక్టా? మీ సామాజిక వర్గం వాళ్ళు పేర్లు ఎవరైతే ఐడెంటిఫై అయి ఉంటారో వాళ్ళ ఫోన్లు మాత్రమే ఎత్తుతున్నారు, మిగతా వాళ్ళ ఫోన్లు ఎవరు ఎత్తడం లేదు, సమాధానం ఇవ్వటం లేదు. దాన్ని ఏమనాలి మరి? నేనే స్వయంగా ఫోన్ చేశాను, నా ఫోన్ ఎత్తలేదు. నా పక్కన చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఆయన కూర్చున్నాడు, నువ్వు ఫోన్ చేయన్నా, చేశాడు, ఎత్తాడు, మాట్లాడాడు. ఏం చెప్పాలి చెప్పండి? మరి ఇక్కడ ఎవరేమి ససవర్లు కాదు. ఆయన చేసి తప్పు అన్నప్పుడు మీరు తప్పు చేయకుండా ఉండాలా? మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అది చెప్పండి చూద్దాం. మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎవరికి అపాయింట్మెంట్లు వస్తున్నాయి, ఎవరు కలుస్తున్నారు? ది సోకాల్డ్ బీజేపీ నాయకుడు నాకు చెప్తున్నా, ఆయన కేబినెట్ ర్యాంక్ పేరు చెప్పదలుచుకోలేదు, ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అర్జెంటుగా మాట్లాడాల్సి వచ్చి సెక్యూరిటీ వాళ్ళతో వాదన పెట్టుకొని చొరవ తీసుకొని లోపలికి పోయి 2 నిమిషాలు నిలబడి, ఇదిగో ఇది అర్జెంట్ ఉంది అందుకని వచ్చాను ఇట్లా అని చెప్పి కాగితం ఇచ్చి వచ్చాడు. ఆయనతో కూర్చొని కూడా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు. రా కూర్చో, ఏంటి విషయం, నిలబడే మాట్లాడొచ్చాడు. ఏం చెప్పాలంటే అంత టైం లేదు దానికి. మరి ఏం చెప్పాలమ్మా? ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కూటమి పార్టీకి సంబంధించినటువంటి వాళ్లకు, బీజేపీకి కానీ జనసేన వాళ్ళు కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు మీరు అపాయింట్మెంట్లు ఇచ్చారు, ఎంతమంది కలిశారు? డాటా చెప్పమంటే చూద్దాం. సంవత్సరం నుంచి మీ వాళ్ళకే మీరు ఇవ్వడం లేదు. అందులో మీ వాడు ఉంటే వస్తాడు, వేరే వాళ్ళు ఉంటే రారు. ఇదే పరిపాలన అంటే. ఇలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదని ఎవరు అంటం లేదు, తప్పు చేశాడు ఆయన. అదే తప్పు మీరు చేస్తున్నారు కదా. మీరు చెయ్యకండి, చూద్దాం, చేయకుండా జాగ్రత్త వహించండి. ఏమి మేజర్ ఇష్యూ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా లోకేష్ గారు తీసుకోవాలనే అని జనంలోకి ఎలా వెళ్ళిపోయింది కూడా, మీ కార్యకర్తల కిందకి ఎలా వెళ్ళిపోయింది. ఏం పని కావాలన్నా లోకేష్ గారిని కలిస్తేనే అవుతాదంట అని ప్రతి తెలుగుదేశం కార్యకర్త నోటి నుంచి అదే వస్తున్నది ఆ మాట. ఇప్పుడు అది కరెక్టా? చెయ్యి, ముఖ్యమంత్రిని వద్దని ఎవరు వద్దని, ఇక్కడ మీ ఇష్టం.
చేయండి, చేసిన తర్వాత జరగనివని ఎవరు అది ఆ పరిపాలన కూడా చూస్తారు అందరూ. చేయకముందే ఇదేంటండి నాకు అర్థం కాలేదు. ఒక పత్రికలో ప్రభుత్వ ప్రకటన వస్తే ఇది విజువల్స్ లో చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు లోకేష్ గారి బొమ్మ వస్తుంది, తర్వాత చంద్రబాబు నాయుడు బొమ్మ వస్తుంది. వాట్ అబౌట్ అదర్ మినిస్టర్స్? ఆ శాఖకు సంబంధించిన మంత్రిది కూడా రాదు, కానీ లోకేష్ గారితో వస్తుంది ముందు. మరి ఏం చెప్పాలి చెప్పండి, ఏం చెప్పాలి ఏంటి? మీరే చూపిస్తున్నారు పరిపాలన అనేది ఆయన ద్వారా జరుగుతున్నది అని. అలాంటప్పుడు శుభ్రంగా తప్పుకొని రిటైర్డ్ అయిపోయి ఇంట్లో కూర్చొని లోకేష్ గారికి పదవి అప్పగిస్తే ఆయన పరిపాలన కూడా అందరూ చూస్తారు కదా. ఇదెందుకు రామాయణం? రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈ షర్మిల నిన్న ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద మాట్లాడతా, నా ఫోన్ని ట్యాప్ చేయించాడు, రక్త సంబంధాలు కూడా చెడగొట్టాడు అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తే, అసలు అప్పుడు ఆమె తెలంగాణలో ఉంది, తెలంగాణ ప్రభుత్వంకి చేసేదానికి నాకేంటి సంబంధం అని జగన్ అంటున్నాడు. దాన్ని ఎలా చూడాలి? అరే ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు ఏది ఒప్పుకోరు. కేసీఆర్ అనే ఆయన అభద్రతా భావం ఫీల్ అయినప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్లు చేశాడన్నది నేను కూడా అప్పట్లోనే విన్నా. ఇప్పుడు కేసులు కట్టక ముందే విన్నా నేను. అనేక మంది పోలీస్ ఆఫీసర్ ద్వారా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని. ఆమె కూడా అక్కడ ఉన్నది. మరి ఆమెకు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఏదైనా మూమెంట్ చేయబోతున్నదేమో అన్న అనుమానం వచ్చినప్పుడు ఆమెదేనే చేస్తారు, చేసి ఉంటారు, నో డౌట్. దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపోదించడం ఎందుకు? కేసీఆర్ అని ఆయన బీజేపీ వాళ్ళు చెప్తున్నారు మాయ చేశారని, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు మాయ చేశారని, ఆమె చెప్తున్నది మాయ చేశారని. ఈటల రాజేంద్ర అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నాడు, ఆయన కూడా నా ఫోన్ ట్యాపింగ్ చేశారనే కదా చెప్పింది. ఫోన్ చేశారంటున్నాడు ఈటల రాజేంద్ర. మరి ఇక్కడ ప్రతిదాన్ని ఎక్కడైనా అటు తిప్పి ఇటు తిప్పి జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టడం అలవాటు అయిపోయింది వీళ్ళకు. ఇప్పుడు మీరు ఏదైనా ఉంటే రీజనబుల్ గా మీరు విషయాలు బయటికి తీసి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ తప్పు చేసింటే నేను దిద్దుకోవాలని ఆలోచించుకోవాలి ఆయన కూడా, ఆయన కానీ ఆయన పార్టీ నాయకులు కానీ. అలాంటప్పుడు మళ్ళీ చేయకూడదు రాజకీయాలు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు అంగీకరించారు కదా. ఎప్పుడు చేయాలి? సంఘ విద్రోహ శక్తుల కోసము, దోపిడీ దొంగలను పట్టుకోవడానికి, ఏదైనా సెన్సేషనల్ మర్డర్ కేసు జరిగితే వాళ్ళను దొరక్కపోతే వాళ్ళు పట్టుకోవడానికి వాటిని ఉపయోగిస్తారు. ఎవరు కాదనరు దానికి. ఇది రాజకీయ నాయకులు ఇంకేమైందంటే అన్ని రాజకీయ పార్టీలకి వాళ్ళ అభద్రతా భావం ఏర్పడింది. ఏమో ఫలానాయన మనకు వ్యతిరేకంగా చేస్తున్నాడేమో, గ్రూప్ కడతాడేమో, బయటికి వెళ్ళిపోతారేమో, మన గవర్నమెంట్ పడిపోతారేమో, ఇదే అయిపోయింది. ఇవాళ పోని అప్పుడేదో జరిగిపోయింది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ కానీ, అనేక రాష్ట్రాల్లో బీజేపీ కానీ, పక్కన తెలుగుదేశం కూటమి కానీ, ఇక్కడ కాంగ్రెస్ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అవసరమైతే ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నదే లేదా గుండెల మీద చేయొచ్చు అని చెప్పుకొని చేస్తున్నారు. నాకు ఒక బీజేపీ ఆయన వారం కిందట నేను మామూలుగా మాట్లాడదామని ఫోన్ చేస్తే, లక్ష్మణ్ వద్దు ఫోన్ ట్యాపింగ్లు ఉన్నాయి, వాట్సాప్ కాల్లో మాట్లాడదాం అన్నాడు. ఏం చెప్పాలి? ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి చెప్పండి. మరి పెద్ద నాయకుడు ఆయన, చిన్న నాయకుడు వాట్సాప్ కాల్లో మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడేమనాలి దానికి? ఇది తప్పలేదు. కొన్ని సందర్భాల్లో చేయక తప్పదు. మనం ఎన్ని చెప్పినా కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదో విధంగా సమాచారం, ఇప్పుడు నాకు ఫలానాయన నాకు వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నాడట ఎమ్మెల్యే, ఆయన ఏమైనా మనకి ఇబ్బంది పెడతాడేమో, ఆయన గురించి తెలుసుకోండి అని ఒక ముఖ్యమంత్రి అన్నారు అనుకోండి. ఎవరు చెప్తాడు? ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్తాడు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇవాళ ఎలా తయారైపోయింది? నిఘా పెట్టి ఎంబడించి అక్కడ ఏదో ఉండి, పూర్వకాలం లాగా అక్కడ కాపలా ఉండి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఈయన మూమెంట్ ఏంది, ఇవన్నీ అంటే మనిషి పని చేయడం పక్కన పెట్టేసి వాళ్ళ మిషన్లతో పని చేయించుకుంటారండి. అంటే మిషన్లు అంటే టెక్నాలజీ మారింది. ఎక్కడ పడితే ఎక్కడ కెమెరాలు పెట్టడం, సీసీ కెమెరాలు పెట్టడం, ఫోన్ ట్యాపింగ్లు తీసుకోవటం,
అలాగే ఇప్పుడు ఏమైపోయింది, స్విచ్ ఆఫ్ చేసినా కూడా ఫోను ఎక్కడ ఉన్నా కూడా ఒకవేళ ఇంట్లో ఉంటే ఆ పలానా ఇంట్లో ఉంది ఈ ఫోన్ అని కూడా వాళ్ళకి తెలుస్తున్నది, స్విచ్ ఆఫ్ చేసినా కూడా. అంతకుముందు తెలిసేది కాదు, ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసినా తెలుస్తుంది. ఈ టెక్నాలజీలు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళకి అన్నిటికంటే ఈజీ మెథడ్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. ఒక మనిషి గురించి వివరాలు కావాలి అంటే, ఏమైనా కుట్ర పడుతున్నాడు అంటే నిఘా పెట్టాలి, ఆయన దగ్గర ఇంటికాడికి పోయి నిఘా పెడదాం, లేకపోతే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా మనం అన్ని విషయాలు తెలుసుకున్నాము, అది పోయింది. ఎమ్మడే ఫోన్ ట్యాపింగ్ పెట్టుకుంటే చాలు, అన్ని శుభ్రంగా వినొచ్చు. ఎవరితో మాట్లాడుతున్నాడు, పాజిటివ్ మాట్లాడా, నెగిటివ్ మాట్లాడుతున్నాడా, ప్రత్యర్థి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇవాళ సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారు కేంద్రంలో అంటే ఢిల్లీలో ఒక బీజేపీ పార్లమెంటు సభ్యుని దగ్గరికి అర్ధరాత్రి పోయాడు. అతను కాంగ్రెస్ పార్టీ పోయి మాట్లాడాడు, 2 గంటలు ఉన్నారు ఆ ఇంట్లో. కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు పసిగట్టాయి, సీసీ కెమెరాలను చెక్ చేశాయి, అది నిజమని తేలింది. ఆ ఎంపీని పిలిచి శుభ్రంగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు బీజేపీ ఎంపీకి. ఒక ముఖ్యమంత్రి వెళ్ళాడు ఆయన ఇంటికి రాత్రి. మరి ఈ రాజకీయాలని మనం ఎలా తప్పుపడతాం? అట్లాంటి వాటిని ప్రభుత్వం తెలుసుకోవాలి కదా, అది తప్పు కదా. అది ఎందుకు, ఏం అవసరం ఉంటుంది, ఏం కుట్ర పడుతున్నారు అనేది అనుమానం వస్తుంది కదా. అటు ఫోన్ ట్యాపింగ్ ఏం చేస్తారు, తప్పదు. కొన్ని అంశాలు, ఎందుకంటే కుట్రలు ఎక్కువైపోయినప్పుడు వేరే మార్గాలు ఏమున్నాయి చెప్పండి? వేరే మార్గాలు ఏం లేవు. ఇప్పుడు దేశద్రోహులు పట్టుకున్నాము, కుట్ర పట్టుకోవడం ఈజీగా అయిపోయింది, కానీ వీళ్ళని పట్టుకోవడం ఈజీగా లేదు ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవైపున ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు షర్మిల చేస్తుంటే, మరొక వైపున రాష్ట్రాన్ని బీహార్లా చంద్రబాబు మారుస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అంటే, ఆల్రెడీ అలా మార్చేశారంటూ సోమిరెడ్డితో పాటుగా తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు. ఫ్లెక్సీతో ప్రారంభమైనటువంటి వివాదం నిన్నటి ఏదైతే పరామర్శ యాత్ర కాస్త పెను వివాదం కిందకి మారింది. విమర్శలు, ప్రతి విమర్శలు, ఎత్తులు పై ఎత్తుల మధ్యన సాగుతోంది.